సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర సినిమా విడుదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఆ సినిమా ఆ తర్వాత కొద్ది నెలలకే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఓ మేరకు దోహదపడింది. అదే విశ్వాసంతో ఇప్పుడు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు దర్శక నిర్మాత మాహి వి రాఘవ్ యాత్ర 2 సినిమాను అదే ఫిబ్రవరి 8న విడుదల చేశారు. అప్పటి యాత్రతో పోల్చితే యాత్ర 2 రాజకీయ ప్రచార చిత్రంగా మిగిలిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ఏపీ ముఖ్యమంత్రిగా 2009లో బరిలోకి దిగిన సమయంలోనే కడప పార్లమెంట్ నుండి ఆయన రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడు. అలా జగన్ను ప్రజలకు వైఎస్ఆర్ పరిచయం చేయడంతో మొదలైన యాత్ర 2 సినిమా 2019లో అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ముగిసింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం, ఆ తర్వాత జగన్ను పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినా అధిష్టానం అందుకు సమర్థించుకోపోవడం, రోసయ్య పేరును సీఎంగా జగనే ప్రతిపాదించేలా చేయడం వంటి నాటకీయ పరిణామాలను ఈ చిత్రంలో తమకు అనుగుణంగా చూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్రకు బ్రేక్ వేయడంతో అధిష్టానాన్ని ధిక్కరించి జగన్, అతని తల్లి విజయమ్మ తమ పార్లమెంట్ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయడం, వారిద్దరు బై ఎలక్షన్ లో గెలిచాక మరికొందరు కాంగ్రెస్ పార్టీ నుండి విడి వైఎస్ఆర్సీపీలో చేరడము ఇందులో ఉంది. జగన్ ని అడ్డుకోవడం కోసం అధిష్టానం అతని మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. సందట్లో సడిమేయ అన్నట్టుగా జగన్ దూకుడుకు కలం వేయడానికి చంద్రబాబు సైతం తెరచాటున కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టుగా కొన్ని సన్నివేశాలను వండివార్చారు. 2014లో తాము ఓడిపోతామని జగన్ కు ముందే తెలుసని తప్పుడు వాగ్దానాలు చేయడం ఇష్టం లేకే అతను ఆ ఓటమికి సిద్ధపడ్డాడని చూపారు. మాట తప్పని మడమ తిప్పని వైఎస్ఆర్ తనయుడిగా ఆయన నుండి స్ఫూర్తి పొంది జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజలలో తన పట్ల విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని ఎలా 2019లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడో చూపించారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఇదో రాజకీయ ప్రచారం చిత్రంగానే మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్ దుర్మరణం చెందిన రోజు రాత్రి నిజానికి జగన్ హైదరాబాద్ లోనే లేరు. కానీ ఆ తెల్లవారుజామున తండ్రి కొడుకు కాసేపు ముచ్చటించుకున్నట్టుగా చూపించారు. ఇక అధిష్టానానికి జగన్ ను సీఎం చేయమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన సంఘటనలు, తదనంతరం పరిణామాలు జగన్ పై కేవలం కక్ష సాధింపు కోసమే జైల్లో పెట్టారని చూపించడం, ఇవన్నీ కూడా సానుభూతిని పొందడం కోసం చేసిన మార్పులే. అలానే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఏ మేరకు తక్కువ చేసి చూపించాలో అలా చూపించారు. అసెంబ్లీలో తన పప్పులు ఉడకడం లేదని తెలిసి జగన్ ప్రజల దగ్గరికి వెళ్లిన వైనాన్ని తమకు అనుకూలంగా చూపించుకున్నారు. రాజశేఖర్ రెడ్డిలోని 2-3 సుగుణాలను ఎంచక్కా జగన్ ఖాతాలో వేసేశారు. 2014లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మబ్బపెట్టి అధికార పీఠం అధిష్ఠించానని చెప్పిన జగన్ 2019లో ఏ మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారో అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్లలో ఆయన సాగించిన పాలనే ఆ విషయాలు చెప్తున్నాయి. ఈ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి మరో 5 ఏళ్ల కాలాన్ని ప్రేక్షకులు చూసి ఉన్నారు కాబట్టి ఏ మాటలు చెప్పి జగన్ అధికారాన్ని అందుకున్నాడో, దానిని ఎంతవరకు నిలబెట్టుకున్నాడో వాళ్ళకు తెలియనిదేమీ కాదు. ఆ రకంగా చూసినప్పుడు ఇది ఫక్త్ వైఎస్ఆర్సీపీ ప్రచార చిత్రం అవుతుంది తప్పితే మరొకటి కాదు. జగన్ పాత్రను ఎలివేట్ చేయడం కోసం మిగిలిన పాత్రలన్నిటిని ఏ మేరకు తగ్గించాలో ఆ మేరకు తగ్గించేశారు. అసత్యాలను తెరకెక్కించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దులు కూతురు జగన్ సోదరి షర్మిల పాత్ర మనకు సినిమాలో ఎక్కడా కనిపించదు. దీనిని చూసిన వాళ్ళు వైఎస్ఆర్ విజయమ్మలకు జగన్ ఒక్కడే సంతానం అని భావించే ఆస్కారం కూడా ఉంది. మరీ దారుణం ఏమిటంటే షర్మిల పోడ కూడా గిట్టనట్టుగా దర్శకుడు వ్యవహరించాడు. ఒకవేళ షర్మిలను తెర మీద చూపితే జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, భయపడ్డారేమో తెలియదు. వాస్తవం ఏమిటంటే జగన్ జైలుకు వెళ్ళినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మకు, వదిన భారతికి కొండంత అండగా ఉన్నది షర్మిలే. వైఎస్ఆర్సీపీ తరపున పాదయాత్రను కొన్ని నెలల పాటు నిర్వహించింది. ఆ పార్టీ కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపింది కూడా ఆ సమయంలో షర్మిలే. కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్క సంఘటన ఈ సినిమాలో మనకు కనిపించదు. ఆ రకంగా అసత్యాలు అర్ధసత్యాలతో యాత్ర 2 సాగింది. నటీనటనుల విషయానికి వస్తే యాత్రలో వైఎస్ఆర్ గా అద్భుతమైన నటన కనబరిచిన మమ్ముటి ఇందులోనూ అదే పాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఇందులో మరింత మెచ్యూర్ గా కనిపించారు. అలానే జీవా జగన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఆ పాత్రను అకాలింపు చేసుకుని చక్కగా నటించాడు. విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, భారతిగా కేతికా నారాయణ్, సోనియా గాంధీగా సుజనా బెర్నెట్,
చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కేవీపీ రామచంద్రవుగా శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. ఆర్టిస్టుల ఎంపిక వారి నుండి చక్కని నటన రాబట్టుకోవడంలో దర్శకుడు మాహి వీర్రాఘవన్ సక్సెస్ అయ్యారు. సంతోష్ నారాయణ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నా పాటలు మాత్రం ఏమంత గొప్పగా లేవు. సినిమాటోగ్రాఫర్ మది పనితనం బాగుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు యాత్ర 2 సినిమా చూసి ఆనందించవచ్చు. సగటు ప్రేక్షకుడు యాత్ర 2 వైపు పయనించడం కష్టమే.